ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుంట్లా మారి జలకలను సంతరించుకుంటుంది. ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దీంతో అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణా, తుంగభద్రమ్మ పరివాహక ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో అలాగే తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలకు వరద రూపంలో పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఇదే నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై 10 గేట్లను 15 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా బేసిన్లో పెద్ద ఎత్తున వరద జలాలు చేరాయి. ఇదే నేపథ్యంలో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు కొద్దిగా వరద జలాలు చేరుకున్నాయి. అయితే అందరూ కూడా 29 లేదంటే 30 తారీఖు పూర్తి స్థాయి ప్రాజెక్టు నిండుతుందని 30 తారీఖు ఉదయం మంగళవారం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ అనుకోని వరద ఎక్కువగా రావడంతో సోమవారం సాయంత్రం అంటే 29వ తేదీ సాయంత్రమే 3 గేట్లను లిఫ్ట్ చేసి 80,000 క్యూసెక్కులను మొదటిసారి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను ఎప్పటికప్పటికీ కూడా అంచనా వేస్తూ క్రస్ట్ గేట్లను కూడా ఆపరేట్ చేశారు. అయితే అదే రోజు 3 నుంచి 7కు 7 నుంచి 10 గేట్లను కూడా లిఫ్ట్ చేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే 10 గేట్లను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసినటువంటి అధికారులు 31వ తేదీన 2 గేట్లను క్లోజ్ చేసి 8 గేట్లను 10 అడుగుల మేర మాత్రమే లిఫ్ట్ చేసి నీటిని దిగువకు అయితే విడుదల చేశారు. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కూడా విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ దగ్గర కూడా 62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు రాయలసీమ జీవనాడిగా ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమలోని ప్రాజెక్టులకు బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి దగ్గర 23,000 క్యూసెక్కుల నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఎగువ ప్రాంతంలో ఇంకా వర్షం పడుతోంది. మరోవైపు వరద ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 10 గేట్లను 15 అడుగుల మేర ఈరోజు కూడా లిఫ్ట్ చేసి ఏకంగా 4,36,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణవేణమ్మ, నారాయణపూర్, ఆల్మట్టి అలాగే జూరాలకు తరలి వస్తోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు తుంగభద్రమ్మ సైతం సుంకేసుల ప్రాజెక్టుకు వస్తోంది. అక్కడి నుంచి కూడా 70,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. వేణమ్మకు సంబంధించి దగ్గర 3,70,000 క్యూసెక్కులు జూరాల నుండి వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో 4,43,000 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుకుంటోంది. పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా కూడా అంచనాలు వేస్తున్నారు. ఎప్పటికప్పటికీ కూడా గేట్లను ఆపరేట్ చేస్తున్నారు. మరొకసారి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూస్తే 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగులుగా కొనసాగుతోంది. మరోవైపు శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు వరద ఇంకా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి అంటే 10 గేట్ల నుంచి 15 అడుగుల మేర చేస్తున్నటువంటి నీరు మొత్తం కలిపి 4,36,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా అంత నీరు ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుండి కిందికి జాలువారడంతో ఒక్కసారి 2 కళ్ళు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉంది. నింగిలో ఉన్నటువంటి మేఘం నేల మీద వాలిందా అన్నట్లు కూడా కనిపిస్తోంది. మనం ప్రాజెక్టు ముందు భాగంలో ఉన్నాం. ఈ భాగం అంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా మేఘావృతమైనట్లుగా కనిపిస్తోంది. అవన్నీ కూడా మేఘాలు కాదు. కృష్ణవేణమ్మ క్రస్ట్ గేట్ల నుండి జాలువారుతున్న నీటితో పాల నురుగలు కక్కుతూ ఏర్పడినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మనం మేఘాలుగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. పొగలు కక్కుతూ పైకి లేసి కృష్ణవేణమ్మ పరుగులు పెడుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే ఆకట్టుకుంటోంది. మరోవైపు 2 కొండల నడుమ నుండి కృష్ణవేణమ్మ పరవళ్ళ సొగసులు మాత్రం ప్రతి ఒక్కరిని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కొండలకు పచ్చని చీర కట్టినట్టుగా ప్రవహిస్తున్నటువంటి తీరు మాత్రం అందరినీ కూడా
ఆనందానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు వరకు కూడా పూర్తిగా రాళ్లు తేలి ఈ ప్రాంతం అంతా కూడా ఒట్టిపోయి ఉంది. కానీ తాజాగా ఏకంగా 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలకళ సంతరించుకుంది. మరోవైపు ఈ వరద మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. అందుకనే ప్రాజెక్టుకు వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగా కూడా నాగార్జున సాగర్కి కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇన్ఫ్లోస్ ఇలాగే కొనసాగితే మరొక వారం నుంచి 10 రోజుల్లో కూడా నాగార్జున సాగర్ అలాగే పులిచింతల ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నిండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులో నిండడంతో ఇటు అన్నదాతలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.